అలా ఏంటంటే మేము మా తాతయ్యకి బియ్యం ఇస్తున్నాం అనమాట. సో చనిపోయిన వాళ్ళకి ఇలా బియ్యం, పప్పు, సరుకులన్నీ మనం ఇస్తామన్నమాట. మా తాతయ్య అయితేను డాడీ చిన్నగున్నప్పుడే నాయనమ్మ చనిపోయారు. బట్ ఆ టైంలో ఫోటోస్ అనేది చాలా రేర్‌గా ఉండడం. ఆ నాయనమ్మ ఫోటో ఇప్పటివరకు మేము అస్సలు చూడలేదనమాట. పూజ కూడా మేము తాతయ్య ఫోటో పెట్టుకొనే పూజ చేస్తున్నాము. సో, మేము కలిపి వండిన మొత్తం వెజిటబుల్స్, బజ్జీలు, మిర్చీలు అన్నీ ఇంకా మటన్ కూర. మేమైతే ఇలా చేస్తామనమాట. మీరు కూడా ఇలాగే చేస్తారా? చేస్తే కామెంట్‌లో యెస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ కాదు అంటే మీ ఎక్స్‌పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. పైకి తీసుకెళ్తున్నానమాట కాపులకి పెట్టడానికి. సో, మా తాతయ్యకి ఏదైతే నైవేద్యం పెట్టిండ్రో అందులో నుంచే కొంచెం కొంచెం అన్నీ తీసి ఇక్కడ పెడతామనమాట నైవేద్యంలో. కానీ ఇప్పుడు వర్షం కూడా వస్తుంది. కాకులు తింటావా? ఇవి ఖరాబ్ అయితాయో తెలవదు. ఇక్కడైతే పెట్టేస్తున్నా. సో, పని చేద్దాం. వర్షం తగ్గినాక దీన్ని తీసుకొనొచ్చి పెడతా ఇక్కడ. అయితే నేను ఇక్కడ పెట్టేసిన. ఒకవేళ ఇక్కడ నుంచి ఏమన్నా తింటే తినొచ్చు. మేబీ చనిపోయిన మన వాళ్ళ ఆత్మ కాకి రూపంలో మారి మన ఇంటికొచ్చి గనక గ్రహించిందనుకోండి, స్వయంగా మన